హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన పాలకూర చుక్కకూర కలిపి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మంచి రుచికరమైన ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఆకుకూరలు రెండు కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా మనం సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కళాయిలో వేసుకొని దీంట్లో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకోండి. ఇవి కొంచెం దూరగా వేగాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కరివేపాకు, మీరు వెల్లుల్లిపాయ దంచే కంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కడిగి మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని దీంట్లో వేసేసుకోవాలి. పైన కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చుక్కకూర తొందరగా ఉడుకుతుందండి. కొద్దిగా మనకి పాలకూర కూడా ఉడకడానికి టైం పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేస్తే అదే ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత చివర్లో మనం కొంచెం కారం, మీకు కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకొని తయారు చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇలా వేసిన ఈ కూర మనకి చివర్లో కొత్తిమీర వేసుకుంటే చపాతీలోకైనా అన్నంలోకైనా మంచి హెల్దీ అండి. దీంట్లో మనం పాలకూర కూడా వాడాం కాబట్టి చుక్కకూర రెండు మంచి పుల్లగా ఉండి మంచి రుచినిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.